నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మన నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలిగా చదువుకోవడానికి అనుగుణంగా ఈ వీడియోలో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో భాగంగా మనం 8వ తరగతి జీవశాస్త్రంలోని సెమిస్టర్ 2లో మొదటి లెసన్ యొక్క 2వ భాగం ఇది. హార్మోన్ల పాత్ర కీటకాలు మరియు కప్పల జీవిత చరిత్రలో ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పట్టుపురుగు మరియు కప్ప యొక్క జీవిత చక్రాలలో లార్వా దశ వివిధ దశల తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది. టాడ్ఫోల్ వివిధ దశల అనంతరం కప్పగా మారుతుంది. మనంతా తెలిసిందే. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పును రూప విక్రయం అంటారు, మెటమార్ఫిజం అంటాము. కీటకాలలో జరిగే ఈ రూప విక్రియను కీటక హార్మోన్లు నియంత్రిస్తాయి. అంటే కీటకాల నుండే హార్మోన్లు నియంత్రిస్తాయి. ముఖ్యంగా ఆ హార్మోన్ ఏది అని కూడా అడుగుతాడు. కప్పల్లో రూప విక్రియను థైరాయిడ్ గ్రంథి స్రవించి థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుంది. కప్పలో రూప విక్రియాన్ని నియంత్రించే హార్మోన్ ఏదంటే థైరాక్సిన్ అండి. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరమవుతుంది. టాడ్పోల్ పెరిగే నీటిలో తగినంత అయోడిన్ లేకపోతే ఆ టాడ్పోల్ ప్రౌఢజీవిగా మారలేదు. అంటే మనకి టాడ్పోల్ అనేది విడుదలైన తర్వాత నీటిలో అయోడిన్ కానీ లేకపోతే అది తిరిగి అలా టాడ్పోల్గానే ఉండిపోయి తన జీవితాన్ని అంతరించిపోతుంది అనమాట. తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేనప్పుడు థైరాక్సిన్ లోపం వలన గాయిటర్ వ్యాధి మనుషుల్లో వస్తుందా అంటే వస్తుంది. ఇక ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యంగా భావించవచ్చు. ఏ వ్యక్తి అయినా ఏ వయసులోనైనా శారీరక ఆరోగ్యం కోసం సంతులిత ఆహారం తీసుకోవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత మరియు తగినంత శారీరక వ్యాయామం గురించి తప్పక శ్రద్ధ తీసుకోవాలి. కౌమార దశలో శారీరక పెరుగుదల జరుగుతున్నందున సంతులిత ఆహారం అత్యంత అవసరం అవుతుంది. ఇక కౌమారుల్లో పోషకాహారాలు ఎలా ఉంటాయి? కౌమార దశ అనేది వేగంగా పెరుగుదల మరియు అభివృద్ధి దశ. కావున కౌమార దశలో పిల్లలు ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు తగినంత మోతాదులో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. భారతదేశ ఆహారం అయినటువంటి రొట్టె, అన్నం, పప్పుధాన్యాలు, కూరగాయలు ఒక మంచి సంతులిత ఆహారంగా చెప్తామన్నమాట. పాలు కూడా ఒక సంతులిత ఆహారం. మనకు కావలసిన పోషకాలన్నీ కూడా అందులో ఉంటాయి. పండ్లు కూడా మనకు పోషణను అందిస్తాయి. శిశువులకు అవసరమైన అన్ని పోషకాలు మనకి తల్లిపాల నుండి లభిస్తాయి. రక్తం తయారీకి ఐరన్ అవసరం. అధిక ఐరన్ ఉండేటటువంటి ఆహారాలు ఆకుకూరలు, బెల్లం, మాంసం, నిమ్మజాతుల పళ్ళు, ఉసిరి వంటివి కౌమారులకు చాలా మంచి ఆహారం. శక్తిని ఇచ్చే చిరుధాన్యాలు, పాలు, మాంసం, విత్తనాలు మరియు పెరుగుదల కోసం ఇవి అవసరం. ఇక ప్రోటీన్లు అందించేవి పప్పుధాన్యాలు, శక్తినిచ్చేవి క్రొవ్వులు, చక్కెరలు అని చెప్తాము. రక్షణనిచ్చే ఆహారమైనటువంటి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తగినన్ని పోషక విలువలు లేని చిప్స్ కానీ డబ్బాల్లో నిల్వ ఉంచిన ఆహారాలు కానీ చాలా రుచిగా ఉన్నప్పటికీ మనం రోజువారీ ఆహారాన్ని ప్రత్యామ్నాయంగా కాకూడదు. వాటిని పూర్తిగా ప్రత్యామ్నాయ ఆహారంగా తీసుకోకూడదు. దీనివల్ల మనకి ఇబ్బంది వస్తుంది. ఇక శారీరక పరిశుభ్రత ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు కనీసం ఒకసారైనా తప్పక స్నానం చేయాలి. స్వేదగ్రంథులు చురుగ్గా పనిచేయడం వల్ల వచ్చే శారీరక దుర్వాసనను తొలగించడం కోసం కౌమారుల స్నానం చాలా అవసరమైన అంశం. శరీరంలోని అన్ని భాగాలకు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కడిగి తప్పక శుభ్రపరచుకోవాలి. సరైన పరిశుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా సంక్రమణ జరిగే అవకాశం ఉంది. ఇక ఋతుచక్రం జరిగే కాలంలో అమ్మాయిలు అయితే మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటుంది. వారు ఋతు సమయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఋతుచక్రానికి సన్నద్ధంగా ఉండాలి. శానిటరీ నాప్కిన్లు లేదా ఇంట్లో తయారు చేసిన శుభ్రమైన ప్యాడ్లను ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి ప్రతి 4 లేదా 5 గంటలకు ఒకసారి శానిటరీ ప్యాడ్ను మార్చుకోవాలి. అవసరాన్ని బట్టి కూడా ప్యాడ్లను మారుస్తూ ఉండాలి. ఇక శారీరక వ్యాయామం గురించి ఆరుబయట స్వచ్ఛమైన గాలిలో నడవడం, ఆడుకోవడం వల్ల శరీరాన్ని చురుగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ నడక, వ్యాయామం మరియు ఆరుబయట ఆటలు తప్పక అలవాటు చేసుకోవాలి. ఇక అపోహలు, ఆంక్షలు, వాస్తవాలు. ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయి అబ్బాయిని చూస్తే గర్భవతి అవుతుందా అంటే ఇదొక అపోహ. తన బిడ్డ యొక్క లైంగికత తల్లే కారణం అపోహ. ఋతుచక్ర సమయంలో ఒక అమ్మాయిని వంటగదిలోకి అనుమతించకూడదు, ఇది కూడా ఒక ఆంక్ష. నిజానికి అందులో ఎటువంటి ఇది లేదు. ఇక మత్తు మందులకు, డ్రగ్స్కు నో చెప్పడం. కౌమార దశలో
సమయంలో త్వరితగతంలో జరిగే శారీరక మానసిక మార్పులు సాధారణంగా పెరుగుదలలో ఒక భాగం. కాబట్టి అభద్రతకు మరియు అయోమయానికి గురి కాకుండా చూసుకోవాలి. డాక్టర్ సూచిస్తే తప్ప ఏ విధమైన మందులు వాడకూడదు. మత్తు మందులను, మాదక ద్రవ్యాలను మనం ఒకసారి తీసుకుంటే వాటిని మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనుకుంటాం. అవి దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగిస్తాయి. అవి అనారోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేస్తాయి. హెచ్ఐవి అనేది ప్రమాదకరమైనటువంటి వైరస్ వల్ల కలిగే ఎయిడ్స్ వ్యాధి కలుగుతుంది. ఇది ప్రమాదకరమైన వైరస్. ఇది ఔషధాలను అందించే సూదులను పంచుకోవడం ద్వారా ఈ వైరస్ సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవి సోకిన తల్లి నుండి శిశువుకు ఆమె పాల ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. హెచ్ఐవి వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే హెచ్ఐవి వచ్చిన వ్యక్తులతో మనం లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లయినా, లైంగిక కలవడం కానీ జరిగితే మనకేమవుతుందో ఆ వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఇక కౌమార దశలో గర్భధారణ. మన దేశంలో వివాహానికి చట్టబద్ధమైన వయస్సు బాలికలకు 18 సంవత్సరాలు మరియు బాలురకు 21 సంవత్సరాలు. కౌమార దశలో ఉండే తల్లులు మాతృత్వం కోసం మానసికంగా లేదా శారీరకంగా సిద్ధంగా ఉండరు. ఈ బాల్య దశలో వివాహం మరియు మాతృత్వం తల్లి బిడ్డల్లో ఆరోగ్య సమస్యలకు కలిగిస్తుంది. ఇది యువతలకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిస్తుంది మరియు ఆ యువతి మాతృత్వం యొక్క బాధ్యతలను సిద్ధంగా లేనందున మానసిక వ్యాధిని గురి కావచ్చు. కాబట్టి బాల్య వివాహాలు అనేవి మనం జరగకుండా చూసుకోవాలి. మరి పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? యుక్త వయసు వచ్చిన తర్వాత మానవులు ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 11 నుండి 19 సంవత్సరాల మధ్య ఉన్న వయసును ఉన్న శిశువులను, పిల్లలను కౌమారులు అంటారు. యుక్త వయసు ప్రారంభం కావడం వల్ల పునరుత్పత్తి అవయవాలు పెరుగుదల జరుగుతుంది. శరీరంపై వివిధ ప్రదేశాల రోమాలు పెరుగుతాయి. బాలికల్లో వక్షోజాలు అభివృద్ధి చెందుతాయి. అబ్బాయిలకి ముఖం పైన వెంట్రుకలు, మీసాలు, గడ్డలు రావడం అనేది ఈ దశలో జరుగుతూ ఉంటుంది. అయితే పెరుగుదల కౌమార దశలో స్వరపేటిక పెద్దదిగా మారి అబ్బాయిల గొంతు బొంగురు పోతుంది. కౌమార దశలో పిల్లలు ఎత్తు పెరుగుతారు. యుక్త వయసు ప్రారంభం. లైంగిక అవయవాల పరిపక్వత శరీరంలోని హార్మోన్ల ద్వారా నియంత్రించబడుతుంది. అంతఃస్రావ గ్రంథులు స్రావాలైనటువంటి హార్మోన్లు నేరుగా రక్త ప్రవాహంలోకి విడుదలవుతాయి. పీయూష గ్రంథి హార్మోన్లను స్రవిస్తుంది. వీటిలో ఎదుగుదల హార్మోను, ముష్కాలు, స్త్రీబీజ కోశాలు, థైరాయిడ్, అధివృక గ్రంథి వంటి ఇతర గ్రంథులను ప్రేరేపించే హార్మోన్లు అనేవి పీయూష గ్రంథి నుండి రావడం జరుగుతుంది. క్లోమం అనేది ఇన్సులిన్ను స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ను స్రవిస్తుంది. అలాగే అధివృక గ్రంథి ఎడ్రినల్ను స్రవిస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది పురుష హార్మోను, ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోను. ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించడానికి స్త్రీలలోని గర్భాశయం కుడ్యం తనకు తానుగా మార్పులకు సిద్ధమవుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరగనట్లయితే గర్భాశయ గోడ యొక్క మందమైన పొర విచ్ఛిన్నమై రక్తంతో పాటు బయటకు వెళ్తుంది. దీన్నే మనం ఋతుచక్రం అంటాం. పుట్టబోయే బిడ్డ ఈ యొక్క లైంగిక సంయుక్త బీజంలోని XX లేదా XY క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది. కౌమార దశలో సమతుల్యమైన ఆహారాన్ని తినడం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ముఖ్యం. ఇక దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే మనకు ఉన్నాయండి. కౌమారులు తాము తినే ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి శరీరంలో పెరుగుతున్న వేగవంతమైన ఎదుగుదలకు సరైన ఆహారం అవసరం. మహిళల్లో పునరుత్పత్తి ప్రారంభమయ్యే వయసు ఏది? ఋతుస్రావం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పటి నుండి. కౌమారులో అవసరమైన భోజనంలో ఇవి ఉండాలి. ఖచ్చితంగా చపాతీ, పప్పు, కూరగాయలు ఉండాలి. పదకేలి చూద్దామండి. బాలురుల గొంతు దగ్గర పొడుచుకొచ్చిన స్వరపేటికలో నిర్మాణాన్ని ఏమంటారు? ఆడమ్స్ యాపిల్. నాళలేని గ్రంథులు వినాల గ్రంథులు అంటారు. మెదడుకు అంటిపెట్టుకున్న అత్యంతస్రావి గ్రంథి అది పీయూష గ్రంథి. అంతఃస్రావిల గ్రంథుల స్రావం ఏది? హార్మోన్స్. క్లోమం యొక్క హార్మోన్ ఇన్సులిన్. స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజన్. పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్. థైరాక్సిన్ స్రవించేది థైరాయిడ్. హార్మోన్ రక్త ప్రవాహం ద్వారా ఇక్కడ చేరుతుంది. ఎక్కడైతే లక్ష్యం ఉందో అక్కడ వరకు హార్మోన్ చేరుతుంది. వాయిస్ బాక్స్ శబ్దపేటికని ఏమంటారు? స్వరపేటిక. టీనేజ్కి మరో పదం కౌమార దశ. కౌమార దశ మార్పులకు పదం యుక్త వయసు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులు కానీ 900 మంది కౌమార స్త్రీలు ఉన్నారు. ఉల్బక ద్రవం పరీక్ష. గర్భస్థ శిశువు ఆడ మగ అని తెలుసుకోవడానికి చేయే పరీక్ష గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్య విషయమై తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. ఇదే అండి పాఠ్యంలోని ముఖ్య ఉద్దేశాలు. ఇక తర్వాత వీడియోలో మనం మొక్కలు మరియు జంతువుల సంరక్షణ గురించి అయితే తెలుసుకుందాము. ఈ వీడియో పైన మీ యొక్క ఆలోచనలు కానివ్వండి, సలహాలు కానీ, సూచనలు కానీ తెలియజేయండి. మా ప్రయత్నం మీకు